రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం జరిగిందని, ఈ కుంభకోణంలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం ఉందని అన్నారు. బడా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వందల కోట్ల రూపాయలు దండుకున్నారని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీబీఐతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంతో పాటు భారతదేశంలో అతి భారీ కుంభకోణంలో ఒకటిగా ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి ఈ కుంభకోణంలో ఎంతో మంది బడా కాంట్రాక్టర్లతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కేబినెట్ మంత్రి కూడా ఇందులో భాగస్వామి అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి లేదు. వైట్ కలర్ అఫెన్సెస్ అంటే ఏం చేసినా మాకు మాఫ్ అన్నట్టుగా ఏదన్నా చేయొచ్చు అన్నట్టుగా ఇష్టానుసారంగా ఈ వైట్ కలర్ అఫెన్సెస్ కి తెగబడి. అలాగే యూరో ఎక్సైజ్ బ్యాంక్ ద్వారా కొన్ని వేల కోట్ల కాంట్రాక్టర్లకు బ్యాంక్ గ్యారంటీల కింద ఇచ్చారని, ఈ స్కామ్ లో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని ఆయన మండిపడ్డారు.